సేవా సంస్కృతి సమానత్వం అన్న నినాదంతో అతి కొద్ది సమయంలోనే ఎన్నో రాష్ట్రాలకు విస్తరించిన సంస్థ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా. సో మాటా వారు ఈ నెల 13th and 14th తేదీల్లో న్యూజెర్సీలో ఫస్ట్ కన్వెన్షన్ నిర్వహించబోతున్నారు. ఆ కన్వెన్షన్ ఎలా నిర్వహించబోతున్నారు, ఏమేమి ప్లాన్ చేశారు, వీటన్ని గురించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి కోర్ టీమ్ మెంబర్స్ మనతో ఇవాళ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు ద స్టూడియోస్. వేణుగిరి గారు మనతో ఉన్నారు. హీఈస్ ద చైర్ ఫర్ ద మీడియా అండ్ కమ్యూనికేషన్. వెల్కమ్ టు ద స్టూడియో వేణు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ ద మీడియా అండ్ కమ్యూనికేషన్, కొంచెం మాట గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? షూర్. హౌ డిడ్ ఇట్ స్టార్ట్? డెఫినెట్గా అండి. ముందుగా TV5 ప్రేక్షకులకు, మన ప్రేక్షకులకు, ఇంకా మా కిషోర్ గారికి, అలాగే నా తోటి మిత్రులు, అదర్ కమిటీస్కి అందరికీ నమస్కారం అండి. మాటా, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా సంస్కృతి సమానత్వం అనే నినాదంతో చాలా ర్యాపిడ్ స్పీడ్గా దూసుకెళ్తుందండి. ఇన్ లాస్ట్ 1 year, అంటే లాస్ట్ ఇయర్ April 2023లో స్టార్ట్ అయింది. ఈ వితిన్ 9 monthsలో 22 chapters అక్రాస్ యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ చేసుకుంది. అది దూసుకెళ్ళే స్పీడ్ చూస్తుంటే నాకు మా నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసి 9 నెలల్లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అదే బాటలో మా ఫౌండర్ శ్రీనివాస్ గనగోని అదే స్పీడ్లో దూసుకెళ్తున్నాడు. సో దట్ ఈస్ వాట్ మాటా అండి. అండ్ ఈ కన్వెన్షన్ 13th and 14th కన్వెన్షన్ ఉండబోతుంది. 9 monthsలో 22 చాప్టర్స్ ఓపెన్ చేయడం అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ వన్. సో ఈ మీడియా అండ్ కమ్యూనికేషన్ గురించి దాంట్లో మీ రోల్ ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? షూర్ అండి. నా రోల్ వచ్చేసి ఐఎమ్ ప్లేయింగ్ 3 major roles in మాటా. ఐఎమ్ ఏ మెంబర్ ఫర్ మాటా కోర్ కమిటీ మెంబర్ అండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్లో నేను చైర్. ఓకే. అండ్ పొలిటికల్లో కో-చైర్. సో సిన్స్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నేను చైర్ కాబట్టి ఐ విల్ స్పీక్ మోర్ అబౌట్ దట్ అండ్ ద పొలిటికల్ వుడ్ బి కవర్డ్ బై మై చైర్. ఓకే. సో మీడియా అండ్ కమ్యూనికేషన్స్లో దెర్ ఆర్ 5 different departments ఐఎమ్ హ్యాండ్లింగ్. ఓకే. అండ్ ద డిపార్ట్మెంట్స్ వచ్చేసి టీవీ మీడియా, రేడియో మీడియా, ప్రింట్ మీడియా అండ్ 22 chapters that I just spoke about. Right. And core committee annar kada? Yes. And 30+ chapters, 30+ committees ఏవైతే ఉన్నాయో. సో టీవీ మీడియా వచ్చేసి లైక్ TV5, మన TV9 వీళ్ళందరితో నేను కోఆర్డినేట్ చేస్తాను. అలాగే రేడియో ఛానల్ వచ్చేసి తెలుగు NRI రేడియో టీవీ తోటి, అలాగే ప్రింట్ మీడియా వచ్చేసి మన ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళతోటి కమ్యూనికేట్ చేస్తూ ఏ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దట్ వీ విల్ బీ యూజింగ్ ఫర్ ప్రమోటింగ్ మాటా, రైట్, నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందులో. సో ఐ విల్ బీ వన్ ఆఫ్ ద మెంబర్ హూ వర్క్స్ ఆన్ దట్ మెటీరియల్. ఓకే. వేణు గారు, ఏవి అన్నారు కదా మీరు, ఆడియో అండ్ వీడియో అవి కూడా మేనేజ్ చేస్తున్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ష్యూర్ అండి. ఈ ఏవి అంటే ఆడియో విజువల్ కంటెంట్ ఏదైతే ఉందో మాటా ప్రమోషన్ చేయడానికి ఆ ఏవి క్రియేషన్లో నా హెల్ప్ ఉంటుంది. సో మేము రీసెంట్గా కొన్ని ఏవీస్ తయారు చేసాము. మామ మహేష్ చాలా హెల్ప్ చేస్తున్నాడు దానికి. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా సేవా డేస్ జరుపుకున్నామండి మేము. సేవా డేస్ అంటే మాటా పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏమేమి సేవలు చేశాము ఏంటి అన్నది ఆ సేవా డేస్ ఏవిలో కమ్యూనికేట్ చేస్తాము. అలాగే ఇంకో ఏవి వచ్చేసి 22 chapters. ఈ 22 chaptersలో ఎవరెవరైతే లీడర్షిప్ టీం ఉందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో ఇంత గ్రాండ్ సక్సెస్ మాటా అయ్యిందో వాళ్ళందరినీ కవర్ చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒక ఏవి తయారు చేశాము. ఓకే. అలాగే ఇప్పుడు మన కన్వెన్షన్కి గ్రేట్ సెలబ్రిటీస్ రాబోతున్నారు. మన అలీ గారు, కార్తిక్ గారు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ రాకింగ్ ఈవెంట్. ఓకే. సో దానికి కూడా ఒక ఏవి ప్రమోషనల్ ఏవి తయారు చేస్తున్నాము. సో అవి కాకుండా ఇంకా మిగతా ఏవీస్ ఉన్నాయండి.
సో విల్ బీ వర్కింగ్ ఆన్ దాట్ ఇన్ ప్రమోటింగ్ మాటా కన్వెన్షన్. ఓకే వేణు గారు, ఈ మాటా అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, అండ్ మీరు ఎలా చూస్ చేసుకున్నారు? ష్యూర్ అండి, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మాటా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, సో ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఈ మాటా వచ్చేసి లాస్ట్ 1 year స్టార్ట్ అయింది. అంతకుముందుకు నేను మిగతా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేశాను. ఓకే, లైక్ టీటీఏ, నాట్స్, టీఫాస్. సో ఇక్కడ నేను ఒకసారి కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, కిరణ్ దుద్దాగి గారికి, ఎందుకంటే అతను ఇంట్రడ్యూస్ చేశాడు నన్ను ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో. సో ఈ ఆర్గనైజేషన్స్కి నేను సేవ చేయడానికి మెయిన్ కారణం ఎడిసన్లో ఉండడము అనేది ఒక కారణం అయితే, మా పిల్లలు అంటే ఎడిసన్లో ఈ ఏరియాలో ఉండే ప్రతి పిల్లలు పేరెంట్స్ కారణం. ఎందుకంటే ఇక్కడ మనము ఎప్పుడైతే 2000లో ఇక్కడ వచ్చామో మనం యుఎస్కి, ఇంకా అదే మెంటాలిటీ తోటి ఆ కల్చర్ని ఇక్కడ క్యారీ చేస్తున్నాం మనం. రైట్, ఆ క్యారీ చేయడానికి ఈ వేరియస్ ఆర్గనైజేషన్స్ అనేటివి మనకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి అంటే, పిల్లలకు మనం ఏమన్నా నేర్పియాలి అని అనుకుంటే అంత ఈజీ కాదండి. రైట్, ఓకే, ఎందుకంటే నేను మిగతా స్టేట్స్ ఎక్కడైతే ఆర్గనైజేషన్స్ లేవో అక్కడ పేరెంట్స్ పడే కష్టాలు చూస్తున్నాను. సో లక్కీగా మనం ఇక్కడ ఉండడం వల్ల మన ఎఫర్ట్ కొంత ఉంటుంది, ఫ్రెండ్స్ ఎఫర్ట్ ఉంటుంది. సో మనం ఇంకా అదే చోట ఆ ఇండియన్ ఎన్వైరన్మెంట్ చోట ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది కాబట్టి ఇట్స్ మిరాకిల్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడు పిల్లలను చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, మనం ఒక జనరేషన్ని క్రియేట్ చేసామంటే ఇట్ విల్ జస్ట్ క్యారీ ఆన్ ద ఫ్లో. దట్స్ ట్రూ. యా, అది చాలా మంది పిల్లలు that is one of the reason why I am putting my time into non-profit organizations. వేణు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. బిఫోర్ యూ లీవ్, మీరు మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ష్యూర్ అండి, డెఫినెట్గా. అండ్ ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీనివాస్ గనగోని గారు, ఫౌండర్. ఎందుకంటే మాకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల ఎంతోమందికి ఆ ఆప్షన్ దొరుకుతుంది సేవ చేయడానికి. ఓకే, ఒకటి. రెండోది ఏంటి అంటే, ఈ కన్వెన్షన్ 13th and 14th ఉంటుందండి. సో కన్వెన్షన్కి ప్రతి ఒక్కరు రండి, వచ్చి లెట్ us rock the show. We are going to have great events, and for more information please visit convention.mata-us.org అండి. థ్యాంక్ యూ వేణు గారు, కమింగ్ టు ద స్టూడియో. మాతో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ద చైర్ ఫర్ ఆడియో అండ్ వీడియో, దీపక్ కట్ట గారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే మాటా కన్వెన్షన్ గురించి మరెన్నో విషయాలు మనతో పంచుకోవడానికి చైర్పర్సన్ ఫర్ ఏవి దీపక్ కట్ట గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద స్టూడియో దీపక్ గారు. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ TV5 and Mana TV. So thanks for giving opportunity, and also thanks for Mana American Telugu Association, Seva Samskruti Samanatvam. So ఈ 3 పదాలతోటి ప్రారంభమైన మన మాట, ఇట్స్ వెరీ గుడ్. సో నైస్. సో మీరు ఈ ఆడియో వీడియో విభాగం చైర్పర్సన్ కదా, సో మీ స్పెసిఫిక్ రోల్ ఏంటి, మీరు వాట్ ఆర్ ద డ్యూటీస్ కొంచెం చెప్పగలుగుతారా? షూర్ అండి. సో ఆడియో వీడియో చైర్గా నేను చేస్తున్నాను దీనికి. ఇది కాకుండా నేను కో-చైర్గా వెండర్ అండ్ సెలబ్రిటీ కోఆర్డినేషన్ కూడా చేస్తున్నా. సో మొదటిగా ఆడియో వీడియో గురించి నా రోల్ ఏంటంటే, బేసిక్గా 2-day ఈవెంట్ April 13th and 14th జరగబోయే ఆడియోకి వీడియోకి సంబంధించి ప్రతి ఒక్క ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఈవెంట్ ప్రతి ఒక్కటి, లైక్ ఎక్విప్మెంట్ కానివ్వండి, వెనకాల LED స్క్రీన్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి వీఆర్ టేకింగ్ కేర్. ఇట్స్ నాట్ లైక్ దోస్ 2-day ఈవెంట్స్. సో ఇట్ స్టార్ట్స్ లైక్ 3 or 4 months బిఫోర్, లైక్ ప్లానింగ్. సో ఎవ్రీ కమిటీ హ్యాస్ టు ప్లాన్ లైక్ 4-5 months స్టార్టింగ్. ఎందుకంటే ఆ రోజు ఈవెంట్ సక్సెస్ కావాలి అంటే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కటి మైన్యూట్ డీటెయిల్స్ మనం వేరే వేరే కమిటీస్ తోటి వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఆ రోజు 2 days ఈవెంట్ జరిగే ప్రతి ఒక్కటి
మనం ముందు ప్లాన్ చేసి ఏ టైంకి ఏ సెట్ చేసుకోవాలి అని చాలా ఉంటుంది. సో ఐ విల్ బీ ద టేకింగ్ కేర్ ఆఫ్ ఆడియో వీడియో ఫర్ దిస్ ఈవెంట్. అండ్ మీరు వెండర్ అండ్ సెలబ్రిటీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. సో దాంట్లో మీ పాత్ర ఏంటి? సో ఇక్కడ వచ్చేసి వెండర్ కోచైర్గా ఇంకా సెలబ్రిటీ కోఆర్డినేటర్కి కోచైర్గా చేస్తున్నాను. సో ఫస్ట్ వెండర్స్, సో దెర్ విల్ బి 30 to 35 వెండర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. సో అందులో డిఫరెంట్ లైక్ క్లోతింగ్ కానివ్వండి, ఇమిటేషన్ జ్యువెలరీ కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి. సో దిస్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వెండర్స్ who's coming to this event. So you can take opportunity to shop around. So mostly ఉమెన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. షాపింగ్ అనగా ఫస్ట్ ఉండేది ఉమెన్స్. సో దే లైక్ టు షాప్ వేర్ ఎవర్ దే గో. సో దిస్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. క్లోదింగ్ వచ్చేసి ఇండియన్స్ది కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. రైట్. సో ఇట్స్ లైక్ వేర్ యూ కాంట్ గో టు ఇండియా జస్ట్ ఫర్ క్లోదింగ్. దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ బయింగ్. అండ్ వెండర్ రిజిస్ట్రేషన్ మీరే మేనేజ్ చేస్తారా, లేకపోతే గెటింగ్ దెమ్ ఆన్ బోర్డ్ అవంతా మీ త్రూనే? ఎస్. సో నేను ఇంకా మా చైర్ ఉంటుండు సురేష్ అని చెప్పేసి. సో వీ బోత్ ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబుల్. సో వీ రిజిస్టర్ దెమ్, మేక్ ష్యూర్ ఇట్స్ నాట్ ఓవర్లాప్ లైక్ టూ మెనీ వెండర్స్ కాకుండా సేమ్ టైప్. సో వీ మేక్ ష్యూర్ దే గెట్ స్పేసెస్ ఎలొకేషన్ కానీ వాళ్ళకి ఏమన్నా వేరే ఏమన్నా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కానీ ఏమన్నా ఉంటే సో వీ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, నైస్. సో దీపక్ గారు, మీరు మాట ఎప్పటి నుంచి ఉన్నారు అండ్ మీరు ఎలా జాయిన్ అయ్యారు? మీన్ వై డిడ్ యూ చూస్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్? అంటే న్యూ జెర్సీ చూసుకుంటే చాలా ఉన్నాయి కదా, మీరు మాటాలో జాయిన్ అవ్వాలనేసి ఎందుకు అనుకున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కిరణ్ దుద్దిగా గారు బిఫోర్ మాటా స్టార్టెడ్, ఐ నో హిమ్ పర్సనలీ. సో ఐ కేమ్ త్రూ వన్ హిజ్ రిఫరెన్స్, బట్ హ్యాజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ మాటా, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా సంస్కృతి సమానత్వం. ఐ లైక్ ద స్లోగన్, లైక్ నినాదం. ఎందుకంటే దాంట్లో సేవ, మానవ సేవే మాధవ సేవ అంటారు. సో మీరు ఏదన్నా సేవ చేయాలి అనుకుంటే యూ నీడ్ ఎ మీన్స్, ఏదన్నా ఒక మీన్స్ కావాలి. దానికి ఐ చూస్ దిస్ ఆర్గనైజేషన్. ఎందుకు అంటే ఇది మన తెలుగు వాళ్ళ ఆర్గనైజేషన్, అంటే హూ ఆర్గనైజ్ ద ఓన్డ్ బై లైక్ తెలుగు పీపుల్. సో ఈ రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళకి సేవ చేయడానికి ఇది స్టార్ట్ అయింది. సో ఇంత సూన్గా లైక్ విత్ ఇన్ 9 months పీరియడ్లో 22 chapters స్ప్రెడ్ కావడం అనేది బిగ్ అచీవ్మెంట్. దేర్ ఇస్ ఎ ఆఫ్రికన్ ప్రావర్బ్, ఇఫ్ యూ వాంట్ గో ఫాస్ట్ గో అలోన్, బట్ ఇఫ్ యూ వాంట్ గో ఫార్దర్ గో టుగెదర్. సో మీరు ఏదన్నా పెద్దది అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఏదన్నా సంస్థ ద్వారా లేదా యూ నీడ్ మోర్ పీపుల్, దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ బిగ్. Right. So that's why you need to choose organization, and I choose Mata. Thanks Deepak garu, ivala ma studio ki vachi AV department gurinchi enno vishayalu chepparu. Thanks a lot for coming. Thank you Kishore. Next we are going to talk to the registration department. Mata convention gurinchi manato marinni vishayalu panchukodaniki Giri garu unnaru. He is the chairperson for the registration. Giri garu, welcome to the studio. Namaskaram Kishore. Namaskaram అండి. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్. సో మీరు ఎలా డీల్ చేస్తున్నారు? అసలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, మీరు కొంచెం చెప్పగలుగుతారా? తప్పకుండా సార్. ఏప్రిల్ 13, 14 న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో జరుగుతున్న మాటా కన్వెన్షన్ విచ్చేస్తున్న విశిష్ట అతిథులకు, ఆత్మీయ అతిథులందరికీ కూడా ఈ వేదిక నుంచి స్వాగతం పలుకుతున్నాము రిజిస్ట్రేషన్ కమిటీ నుంచి. నా పేరు శేషగిరిరావు కంభంమెట్ అండి. మిత్రులందరికీ న్యూజెర్సీలో గిరిగా సుపరిచితుడిని. ఈ యొక్క రిజిస్ట్రేషన్ కమిటీలో నాతో పాటు ఇంకా కోచైర్స్ ఉన్నారు, దగ్గర 30 మంది వాలంటీర్స్ ఉన్నారు. సో ముఖ్యంగా ఇందులో మేము ఈ రిజిస్ట్రేషన్ డిఫరెంట్ కేటగిరీస్లో ఓపెన్ చేసామండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్, $50, $100, $150 అలా అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఓపెన్ చేసినటువంటి అతి కొద్ది రోజుల్లోనే సేల్ అయిపోయినాయి. మొత్తం సేల్ అయిపోయాయి. దానివల్ల మళ్ళా మా కోర్ కమిటీ అండ్ శ్రీనివాస్ గన్గోని గారు మా అధ్యక్షులు, కిరణ్ దుద్దగి, వీరితో
కన్వీనర్ గారు స్వాతి అట్లూరి గారు వీరందరితో కూడా మళ్ళీ చర్చించిన తర్వాత స్పెషల్ టికెట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ కార్తీక్ లైవ్ షో. అలాగే కనకదుర్గ అమ్మవారి పూజ కోసం సెపరేట్ టికెట్, దాని గురించి వివరిస్తాను నేను. సో ఇలా కొన్ని టికెట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్. సో ఓన్లీ కార్తీక్ లైవ్ షో చాలా తక్కువ మిగిలి ఉన్నాయండి. యా, సో ఆల్రెడీ వీ రీచ్ ద కెపాసిటీ ఆఫ్ ద హాల్. సో చాలా ఓవర్వెల్మ్డ్ రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ ట్రెమెండస్ గా ఉన్నట్టుంది కదా, ఆల్రెడీ అన్ని టికెట్స్ అయిపోయాయంటే డెఫినెట్లీ వెరీ గుడ్ రెస్పాన్స్. సో దీనికోసం రిజిస్ట్రేషన్ కమిటీలో వచ్చేటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము రిసెప్షన్ అండ్ హాస్పిటాలిటీ టీం వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నాము. ఓకే. సో ముఖ్యంగా మాకు హోటల్స్లో డెస్క్లు, అలాగే ఈ 30 మంది వాలంటీర్స్ కూడా షిఫ్ట్ సిస్టంలో పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాము. సో వచ్చినటువంటి అతిథులకి అక్కడే టికెట్స్ ఇచ్చే విధంగా వాళ్ళ యొక్క ఇందులో విఐపీలు, వివిఐపీలు, రకరకాల విశిష్ట అతిథులు వస్తూ ఉంటారు. అలాగే సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అండ్ ఎంతోమంది వాలంటీర్స్, సుమారు 100 నుంచి 150 మంది వాలంటీర్స్ యాక్టివ్గా వర్క్ చేస్తున్నామండి గత 3 నెలలుగా. వాళ్ళ అన్ని స్కెడ్యూల్ చేయటం అదంతా అది కూడా ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ ప్రాసెస్. అవును కిషోర్ గారు. సో వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. కష్టపడి పనిచేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి. కాబట్టి ఎంతో దూర ప్రదేశాల నుంచి వస్తున్నారు ఈ కన్వెన్షన్ కోసం. సో రకరకాల హోటల్స్లో దిగుతున్నారు. సో ఆ హోటల్స్లో డెస్క్లు పెట్టి వాళ్ళు రాగానే వాళ్ళకు హాస్పిటాలిటీ రిసెప్షన్ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మా డెస్క్ దగ్గరకు రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చినటువంటి అతిథులను 30 నుంచి 45 సెకండ్ల లోపు అక్కడి నుంచి పంపించాలి అనేటువంటిది మా టార్గెట్. ఇది ఇచ్చేసి ట్యాగ్ ఇచ్చేసి, సో దానికోసం ఎలాంటి ఛాలెంజెస్ లేకుండా స్మూత్గా నడవాలనేసి ప్రాపర్గా ప్లాన్ చేశారనమాట. అవునండి. అంటే బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సర్టెన్ థింగ్స్. ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. We are trying our best, right, for seamless experience for every guest who is attending this prestigious convention happening in Royal Albert's Palace. And అదేవిధంగా ఈ యొక్క అతిథులను అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం కోసం మేము రిసెప్షన్ అండ్ హాస్పిటాలిటీ టీం వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నాము. ప్లస్ ముఖ్యంగా మాకు వచ్చేటువంటి అతిథుల్లో డోనార్స్ ఉన్నారండి. ఓకే. స్పాన్సర్స్. అందులో బేసిక్గా ప్లాటినం డోనార్, డైమండ్ డోనార్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, ఇలా రకరకాల కేటగిరీస్లో మాకు డోనార్స్ ఉన్నారు. సో వారిని ఆదరించి సత్కరించాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ ప్యాకేజెస్ తయారు చేయటం, వాళ్ళు వచ్చే ముందే ఇవన్నీ సిద్ధం చేసేసి వాళ్ళు రాగానే వాళ్ళకి అందజేయటము, ఇట్లాంటి కార్యాచరణ అంతా కూడా నడుస్తుందండి. దానికోసం మా వాలంటీర్స్, కో చైర్స్ అందరూ కూడా ప్రణాళిక రూపొందించుకుంటున్నాము. వాళ్ళతో కలిసి నేను వర్క్ చేస్తున్నాను. సో యా, వీఆర్ ఇన్ ఎ ప్రెటీ గుడ్ షేప్ రైట్ నౌ, బట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్ ఫర్ ష్యూర్. మాటా ఫస్ట్ కన్వెన్షన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన వెంటనే అతి తక్కువ సమయంలో టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి. కంగ్రాచులేషన్స్ గిరి గారు. ఐ థింక్ దేర్ ఈస్ ఏ బిగ్ ఎఫర్ట్ ఫ్రమ్ యూ ఆన్ దట్ సైడ్. సో తర్వాత మీరు ఎక్స్ట్రా టికెట్స్ ఓపెన్ చేయాల్సి వచ్చింది అని అన్నారు కదా దుర్గా పూజ కోసం. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఈ ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన $50, $100, $150 టికెట్స్ ఎప్పుడైతే అయిపోయినాయో ఇంకా మాకు చాలా ఓవర్వెల్మ్ రెస్పాన్స్ రావడం జరిగింది. సార్ మాకు ఏమన్నా ఇంకా స్పెషల్ టికెట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అని. మొన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా ట్రైన్లో ఒక 10 మంది కాలేజ్ పిల్లలు, సార్ మాకు ఇంకా స్పెషల్ టికెట్స్ ఉన్నాయంటే సారీ చెప్పాల్సి వచ్చింది. బికాజ్ వీఆర్ అనేబుల్ టు అకామిడేట్ కెపాసిటీ. మనం మిగిలిన లాజిస్టిక్స్ కూడా చూడాలి, సెక్యూరిటీ ఇష్యూస్, రూము, అవన్నీ కూడా. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురైనాయి. అయితే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ముఖ్యంగా మేము ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్పెషల్ కేటగిరీ టికెట్స్లో కనకదుర్గ అమ్మవారి పూజ టికెట్లు అండి. సో $116 స్పెషల్గా మనము దాన్ని ఇంట్రడ్యూస్ చేశాము. ముఖ్యంగా అది ఏంటంటే డోనార్సు ఎలాగో అందులో భాగస్వాములు, అలా కాకుండా మళ్ళీ ఇంకా మిగిలినటువంటి వారికి కూడా అవకాశాన్ని కల్పించి ఇంద్రకీలాద్రి నుంచి ఇక్కడికి వచ్చి మనని ఆశీర్వదించడానికి వస్తున్నటువంటి అమ్మవారి సేవలో మనందరం పాల్గొని తరించాలని ప్రత్యేకంగా శ్రీనివాస్ గన్గోని గారు దీన్ని డిజైన్ చేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నేను ఈ విధంగా ఈ సందర్భంగా
ఈ మాటా కన్వెన్షన్కి ఇంకా ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ముఖ్యంగా అమ్మవారి టికెట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అలానే ఇంకా స్పెషల్ కేటగిరీ టికెట్స్ ఫర్ లైవ్ కార్తీక్ లైవ్ షో కూడా ఇంట్రడ్యూస్ చేసామండి. యాక్చువల్గా అది కూడా అయిపోయినాయి, బట్ ఇంకా $100 టికెట్స్కి $150 టికెట్స్ మధ్యలో ఇంకొక $125 టికెట్స్ వెరీ ఫ్యూ ఆర్ దేర్. సో అది కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సో ప్రజెంట్ ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి స్పెషల్ టికెట్స్. సో తప్పకుండా ఎవరైనా చేసుకోకపోతే అవి ఈ వేదిక మేబీ ఇన్ ఎ డే ఆర్ 2 లాస్ట్ కాల్లో మాకున్న రిపోర్ట్స్ని బట్టి తెలిసినటువంటి విషయం అన్నమాట. సో తప్పకుండా అందరూ వచ్చి ఈ మాటా కన్వెన్షన్స్ని జయప్రదం చేసి మాటా యొక్క అతిథి సత్కారాలు స్వీకరించాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి అందరినీ ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మాటా కన్వెన్షన్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. సో ఐ హోప్ యూర్ ఆల్ ఎక్సైటెడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఎనీ ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ ద టీమ్? ధన్యవాదాలండి ఈ అవకాశాన్ని కల్పించిన టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా అంతర్జాలంలోనూ టీవీల్లోనూ చూస్తున్న అశేష జనానికి కూడా మరొక్కసారి మాటా కన్వెన్షన్ టీం తరఫు నుంచి సాదర ఆహ్వానం పలుకుతున్నాము. రండి, మాతో పాటు మీరు, మీతో పాటు మేము అందరం కలిపి ఎంజాయ్ చేద్దాం తప్పకుండా. సో చాలా చాలా గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ ఇంతకుముందు ఎప్పుడు కని విని ఎరగని రీతిలో జరగబోతున్నాయి. దుర్గా పూజ కానివ్వండి, అలానే కార్తీక్ లైవ్ షో కానివ్వండి, మ్యాట్రిమోనీ అనండి, దగ్గర దగ్గర 29 కమిటీల రిప్రజెంటేషన్ ఉండబోతుంది. సో ఇట్స్ ఏ 1-stop షాప్. మీరు రండి, మాతో కలిసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ బీ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జైట్మెంట్ అండ్ ఆల్సో వీ ఎన్ష్యూర్ ద సీమ్లెస్ experience for every guest who is attending this prestigious MATA Convention 2024, which is happening in Royal Albert's Palace on April 13th and 14th. Thank you very much. Thank you. ఈరోజు మాటా కన్వెన్షన్ కమిటీ మెంబర్స్ నుంచి ఎన్నో విషయాలు మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో గో గెట్ యువర్ టికెట్స్ అండ్ గెట్ రెడీ ఫర్ 13th and 14th. మేము కూడా అక్కడ ఉంటాము అండ్ విల్ మీట్ యూ దేర్.